హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇప్పుడే రావడం అయితే జరిగింది. వెంటనే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేశాను అనమాట. ఇందులో అయితే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటివి అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బిగ్ క్వశ్చన్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అవే మనకు స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట. 30 to 40 సెకండ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవైతే గైస్ మీరు వీడియో అనేది పాజ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే రాసుకొని మరి ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా టైం అనేది ఉంది కాబట్టి ముందే అప్లోడ్ చేస్తున్నా. గైస్ మీరైతే స్క్రీన్ మీద చూడండి. టేబుల్ ఇచ్చి పారాగ్రాఫ్ ఇచ్చి మనకు క్వశ్చన్స్ అడిగే రోమన్స్ అనేవి మనకు 2-3 రోమన్స్ అనేవి ఉంటాయన్నమాట. గైస్ చాలా మంది స్టూడెంట్స్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. పెట్టే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈసారి చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగానే వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. ఆల్రెడీ నేనైతే లెటర్ రైటింగ్ అనేది ఏ విధంగా రాయాలి, రిపోర్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ప్రతి ఒక్కటి అయితే మనము ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసి పెట్టాం మన ఛానల్లో. అయితే ఒకసారి వెళ్ళి చూసుకోండి. చాలామంది స్టూడెంట్స్ అయితే కాన్వర్జేషన్స్ కూడా అడిగారు. కాన్వర్జేషన్ అనేది మనము ఏ విధంగా రాయాలి, లెటర్ రైటింగ్ కూడా మొత్తం కూడా ఆల్రెడీ వీడియోస్ అనేది చేసి పెట్టాం, వెళ్ళి చూడండి. రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది బాగా రాయాలి.